నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబబిలిటీకి కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం చెప్పాను. సో ఈరోజు ఆ సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. అంతకంటే ముందు అసలు ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పానండి? ప్రాబబిలిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పా. అంటే ఒక శాంపిల్ స్పేస్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని డినామినేటర్లో వేసుకుని నీకు ఫేవరబుల్గా ఉన్న ఈవెంట్స్ని న్యూమరేటర్లో వేసుకున్నప్పుడు సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూనే ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అంటారు. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుందని చెప్పాను. 1 వస్తే షూర్ ఈవెంట్, 0 వస్తే అది నల్ ఈవెంట్ అని చెప్పాను. అలాగే పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఒక్క రెండు ఈవెంట్స్ ఉన్నప్పుడు వాటి మధ్య ఎప్పుడైనా ఇంటర్సెక్షన్ పాయింట్ ఎగ్జిస్ట్ అయితే, అంటే రెండు ఒకదానికోటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఎగ్జిస్ట్ అయితే పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఎంత అని చెప్పానమ్మా? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎలాంటి కేసెస్లో ఒక కార్డ్ తీసినప్పుడు ఒక డైమండ్, ఒక క్వీన్ లేదా ఒక డైమండ్, ఒక కింగ్ వచ్చినప్పుడు చేసేటప్పుడు ఏం చెప్పినాం? టోటల్ నెంబర్ 52 వేసుకోమన్నాను. ఇది డైమండ్ 13 ఉంటాయి ప్లస్ కింగ్లు 4 ఉంటాయి ప్లస్ మరి ఈ రెండిట్లో కింగ్ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి -1 చేసేస్తే నీకు 16/52 అని చెప్పి ఆన్సర్ 4/13 ఎంతో చెప్పాను. సో అలాంటి కేసెస్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కేసెస్ ఏదైతే డిస్కస్ చేసామో దాని మీద క్వశ్చన్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో మీరు ప్రిపేర్ అయిపోతే రెడీ అయితే మన క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చేద్దాం. సో మొదలు పెడితే ప్రాబబిలిటీ అండ్ సంభావ్యత. సో ప్రాబబిలిటీలో ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఒకసారి చూడండి, రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం ఒక హెడ్ వచ్చే సంభావ్యత ఎంత? సంభావ్యత అంటే ప్రాబబిలిటీ అండి. సో ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. ఓకే చేద్దాం, ఎలా చేయాలంటే అలాగే చేద్దాం. మనం రెండు నాణ్యాలు ఎగరేసినప్పుడు ముందు అవుట్కమ్స్ ఏంటని తెలియాలి. రెండు అవుట్కమ్స్ ఎలా ఉండొచ్చు? రెండు హెడ్లు పడవచ్చు, లేదా ఒక హెడ్ ఒక టైల్ పడవచ్చు, లేదా ఒక టైలు ఒక హెడ్ పడవచ్చు, లేదా రెండు టైల్స్ పడవచ్చు. ఇవి మన యొక్క అవుట్కమ్స్. ఇప్పుడు అదేమిటంటే రెండు నాణ్యాలు ఒకేసారి ఎగరేస్తే కనీసం ఒక హెడ్ అన్నాడు. అమ్మ కనీసం అన్న పదం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని అట్లీస్ట్ అంటారు. అట్లీస్ట్ అంటే అర్థం ఏంటంటే మినిమం అనమాట. అంటే మినిమం ఒకటి ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? ప్రతిసారి రెండేసి వస్తున్నాయి చూడండి. అంటే మినిమం అన్నాడంటే మినిమం 1, మ్యాక్సిమం 2 అని అర్థం. అంటే కనీసం ఒక హెడ్ ఉండాలంటే ఇది చూడండి, ఇక్కడ ఒక కనీసం ఒక హెడ్ ఉంది, ఇంకో కనీసం ఇక్కడ ఒక హెడ్ ఉంది, కనీసం ఇక్కడ ఒక హెడ్ ఉంది. ఇక్కడ చూడండి అసలు హెడ్డే లేదు. అందువల్ల మన మ్యాక్సిమం అందేంటి? ఈ 3 ఏంటన్నది మనగా మొత్తం ఇది తీసుకుంటాం. సో ఎంత అవుతుంది ప్రాబబిలిటీ? 3/4. ఎందుకు 3/4 అన్నాం? నార్మల్గా ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ ఏంటండి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. ఇది కదా మన యొక్క ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటి? మనకు కావాల్సినవి ఎన్ని ఉన్నాయని చూడాలి. మనకు కావాల్సినవి ఎన్ని ఉన్నాయన్నా 1 2 3 వేసాను. అంటే 3 బై మనకి మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 వేసాను. సో ఆన్సర్ ఎంతమ్మా? 3/4 టిక్ డి పెట్టుకుంటాం. సో సిమిలర్లీ చూడండి, 3 నిర్దిష్టమైన నాణ్యాలను ఒకేసారి ఎగరవేస్తే, నిర్దిష్టమైన అంటే అది బూత్ కదమ్మా, అంటే రెండు వైపులో కూడా ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు, హెడ్ అండ్ టైల్ కరెక్ట్గా ఉన్న కాయిన్ని ఏమని పిలుస్తారంటే నిర్దిష్టమైన నాణ్యం అని పిలుస్తారు. ఓకేనా? బయాసిడ్ కాయిన్ అని కూడా అని పిలుస్తారు, అన్బయాసిడ్ కాయిన్ అని. సో ఇప్పుడు చూడండి, 3 నిర్దిష్టమైన కాయిన్ ఒకేసారి ఎగరవేస్తే కనీసం 2 హెడ్స్ వచ్చే సంభావ్యత. అసలు 3 కాయిన్లు వేసినప్పుడు మనకి అవుట్కమ్స్ ఏంటో తెలియాలి నాన్న. ఏంటి? ఒక హెడ్ పడింది అనుకోండి, మిగతా 2 టైల్స్ పడతాయి. అంటే ఫస్ట్ది టైల్ పడి తర్వాత హెడ్ పడి టైల్ పడవచ్చు, లేదా ఫస్ట్ 2 టైల్స్ పడి లాస్ట్ది హెడ్ పడవచ్చు. అలా కాకపోతే 2 హెడ్స్ పడి ఒక టైల్ పడింది అనుకోండి, ఒక హెడ్ పడి ఒక టైల్ పడి ఒక హెడ్ పడవచ్చు, లేదా ఒక టైల్ పడి 2 హెడ్స్ పడవచ్చు, లేదా అన్నీ హెడ్సే పడవచ్చు, లేదా అన్నీ టైల్సే పడవచ్చు. ఇలా మనకి ఎన్ని ఉంటాయినా? 1 2 3 4 5 6 7 8. సరే ఇవి 8 ఉంటాయని మీకు ఎవరు చెప్పారు సార్ అంటే, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసేప్పుడు చెప్పాం. ఒక కాయిన్ వేసినప్పుడు ఏం రావచ్చు అవుట్కమ్? ఏదో హెడ్ రావచ్చు లేదా టైల్ రావచ్చు. అంటే హెడ్ ఆర్ టైల్. ఎన్ని అవుట్కమ్స్? 2. ఎన్నిసార్లు వేస్తున్నాను? 3 టైమ్స్ వేస్తున్నాను అంటే 3. 2 క్యూబ్ అంటే ఎంతమ్మా? 8. అదే 2 సార్లు వేసాను అనుకోండి, 2 పవర్ స్క్వేర్ చేస్తే 4. చూడండి 4 1 2 3 4. ఇక్కడ 8. ఎందుకు? 1 2 3 4 5 6 7 8. 2 క్యూబ్ కాబట్టి 8 వస్తాయి. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు? కనీసం 2 హెడ్స్ రావాలంటున్నాడు. కనీసం 2 హెడ్స్ అంటే మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 2 హెడ్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంకో ఇక్కడ ఒక హెడ్ ఉంది, ఇది వద్దు. ఇక్కడ ఒకటే ఉంది, అవసరం లేదు. ఇది ఒకటే ఉంది, అవసరం లేదు. ఇక్కడ చూడండి 1 2 3 4. ఇవన్నిటిలోని కూడా కనీసం ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి. మరి ఇందులో మళ్ళీ 2 హెడ్స్ లేవు. అంటే మనకు ఫేవరబుల్గా ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి నాన్న? 1
2 3 4 సో 4 వేసుకుంటాను బై మొత్తం ఎన్ని ఈవెంట్స్ 1 2 3 4 5 6 7 8 సో 8 క్యాన్సిల్ చేశాను అనుకోండి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా 1/2 ఇది ఆన్సర్. సో సేమ్ ఇక్కడ చూడండి మహా అయితే 2 హెడ్స్ అన్నారు. అమ్మ మహా అయితే అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎట్మోస్ట్ అంటారా. ఎట్మోస్ట్ అంటే ఏంటంటే మ్యాక్సిమం. ఎట్మోస్ట్ అనేది ఏంటి అర్థం మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే ఎన్ని ఉండాలి 2 ఉండాలంట. అంటే అయితే 0 హెడ్స్ ఉండొచ్చు లేదా 1 హెడ్ ఉండొచ్చు లేదా 2 హెడ్స్ ఉండొచ్చు. అంటే ఏంటి ఇదే క్వశ్చన్లో ఇగో 1 హెడ్ ఉంది 1 హెడ్ ఉంది 1 హెడ్ ఉంది ఇంకో 2 హెడ్స్ ఉన్నాయి 2 హెడ్స్ ఉన్నాయి 2 హెడ్స్ ఉన్నాయి ఇవి ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి. మన మ్యాక్సిమం ఎన్ని హెడ్స్ ఉండాలి 2 హెడ్స్ ఉండాలి. అంటే ఇది అవసరం లేదు. ఇంకా ఇక్కడ అసలు హెడ్సే లేవు ఇది అవసరం. అంటే ఎన్ని ఉన్నాయన్నా 1 2 3 4 5 6 7 ఆన్సర్ 7/8 ఇలా చేసుకోవచ్చు. లేదా అమ్మ ఇదే క్వశ్చన్ని ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే అట్మోస్ట్ 1 హెడ్ అన్నాడు 2 హెడ్స్ అన్నారు కదా అది 2 హెడ్స్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళాలి 2 హెడ్స్ వరకు వెళ్ళాలి. సో నేను 2 హెడ్స్ కాకుండా 3 హెడ్స్ ఉన్నది చూస్తాను. 3 హెడ్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంటుంది మొత్తం మీద. దాని యొక్క ప్రాబిలిటీ ఎంత 1/8 ఎందుకంటే టోటల్ కదా కింద తీసుకోవాలి 1/8. ఇది ఏంటి వాడు అడిగిన దానికి ఆపోజిట్. వాడు అడిగిన దానికి ఆపోజిట్ ప్రాబిలిటీని ఏం పిలుస్తాం మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. అది కాంప్లిమెంటరీ ఈవెంట్ కావాలనుకోండి మనం ఏం చేయాలంటే 1 మైనస్ చేస్తాం. 1 మైనస్ చేస్తే 8 - 1 అంటే 7/8 ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నువ్వు డైరెక్ట్గా శాంపిల్ స్పేస్ చేసుకుని చేసిన పర్లే నీ మైండ్లో 0 1 2 కదా కావాలి నేను 0 1 2 తెలిసి 3 కడతాను 3కి ప్రాబిలిటీ ఎంత 1/8 1లో తీసేసానంటే ఆటోమేటిక్గా 7/8 వస్తుంది అని వెళ్ళొచ్చు. ఓకే నెక్స్ట్ పాచిక అంటే దాన్ని డైస్ అంటాం తెలుసు. ఒకసారి దొరికేస్తే 4 కంటే పెద్ద అంకె పడే సంభావిత ఎంత అంటున్నాడు. అమ్మ 4 కంటే పడాలంటే ముందు పాచికను వేసినప్పుడు ఏమొస్తాయినా 1 2 3 4 5 6 ఇది శాంపిల్ స్పేస్. మొత్తం ఎన్ని ఉన్నాయి 6 అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ టోటల్ ఈవెంట్స్ 6. మన ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి 4 కంటే పెద్ద సంఖ్య. 4 కంటే పెద్ద సంఖ్యలో ఏముంది 5 6 ఎన్ని ఉన్నాయినా 2 ఉన్నాయి. సో ఆన్సర్ 2/6. 2 6లో క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1/3. బాగా గుర్తుపెట్టుకో ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉండాలి. నెక్స్ట్ 2 పాచికలను ఒకేసారి దొల్లిస్తే పడిన మొత్తం అంకెల సంఖ్య 7 అవ్వాలంట. 2 పాచికలను వేసినప్పుడు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1,1 నుంచి స్టార్ట్ అయ్యి 6,6 వరకు వెళ్తుంది. అంటే 36 ఈవెంట్స్ వస్తాయి. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం 1,1 1,2 1,3 అండ్ సో ఆన్ 6,2 6,3 6,4 6,5 6,6 అలా మొత్తం ఎన్ని వస్తాయినా 36 వస్తాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని 36 అది కింద వేసుకున్నాం. ఇప్పుడు ఫేవరబుల్ ఈవెంట్లో పర్టికులర్గా ఏమవ్వాలి ఆ 2 ఉంటాయి కదా పడిన మొత్తం అంకెల సంఖ్య ఎంత వలన 7 అవ్వాలి. అంకెల సంఖ్య 7 అవ్వడం ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది 1 పడింది అనుకో మా పాచిక రెండో పాచిక 6 చూపించిందంటే 1 + 6 ఎంత 7 అయినా. అలాగే రెండోది 2 పడింది అనుకోండి అవతలది 5 పడింది అనుకోండి 2 + 5 ఎంత 7 అయినా. తర్వాత 3 పడింది అనుకోండి 4 పడితే 7 అయినా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 4 పడింది అనుకోండి రెండోది పాచిక 3 పడితే 7 అయినా. అలాగే 5 పడింది అనుకోండి రెండోది 2 పడితే 7 అయినా. అలాగే 6 పడింది అనుకోండి 1 పడితే 7 అయినా. ఎన్ని వచ్చినాయినా 1 2 3 4 5 6 ఇలాంటి ఏ పేరు వచ్చినా సరే అంటే ఈ పేరు వచ్చినా 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 ఇందులో ఏది వచ్చినా సరే మనకి అవుట్కమ్ ఎంత అవుద్ది 7 అవుద్ది. అందువల్ల అలా మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 మనకి పాసిబిలిటీ 6 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేశాను అనుకోండి ఆన్సర్ 1/6 ఇది ఆన్సర్. నెక్స్ట్ 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే వచ్చే అంకెలు మొత్తం 9 అవ్వాలంట. మరి 7 అవ్వడానికి మనం చెప్పినప్పుడు మీరు 9 అవ్వాలంటే ఏంటమ్మా 9 ఎప్పుడు అవుతుంది చెప్పండి 1ని దేంతో కలిపినా 9 అవ్వదు. 1,2 1,3 1,4 1,5 1,6 అవ్వట్లేదు. సో 2 వెళ్దాం 2,6 దాకా కలిపినా సరే 8 అవుతుంది. సో 12 కూడా 3 దగ్గరికి వెళ్ళాం అనుకోండి 3,6 అయింది. అండ్ 4కి వెళ్ళాను అనుకోండి 4,5 అయింది. తర్వాత 5 దాకా 5 దగ్గర వెళ్ళింది అనుకోండి 5,4 తర్వాత అండ్ 6,3 ఇంతకు మించి 9 అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవు. మొత్తం ఎన్ని 1 2 3 4 టోటల్ ఎప్పుడు అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి 2 పాచికలు వేసినప్పుడు 6² = 36 అంటే 36 వేసి అనుకోండి 436 ఎన్ని సరిపోతుందమ్మా 1/9 టైమ్స్ ఆన్సర్ 9 1/9. నెక్స్ట్ 2 పాచికలను ఒకేసారి దొల్లిస్తే వచ్చే అంకెలు డబులెట్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా 1,1 2,2 అండ్ 3,3 వీటిని డబులెట్స్ అంటారండి. ఎన్ని ఉంటాయి 4,4 మహా అయితే 5,5 అండ్ 6,6 ఇవే కదా డబులెట్స్. ఎందుకంటే ఒక పాచిక ఒక డైలో ఎన్ని ఉంటాయి 6 స్పేసెస్ ఉంటాయి కదా 6 నెంబర్స్ ఉంటాయి అంతకు మించి రావడానికి ఉండదు కాబట్టి ఇదిగో ఇప్పుడు ఎన్ని వచ్చాయి 6 మనకి టోటల్ ఈవెంట్స్ ఎన్ని 36 సో 6/36
36 వేసాను అనుకోండి, ఆన్సర్ 1/6. ఇలా మన ప్రాబిలిటీలో ఏ సమానం మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 పాచికలను ఒకేసారి దొరికిస్తే అంకెలు మొత్తం 10 లేక 11 అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నాడు. అంటే అయితే 10 అవ్వాలి లేదా 11 అవ్వాలి. నన్ను చూడండి, 10 అవ్వాలంటే ఏమేం చేస్తాను, 1ని 6 మ్యాక్సిమం 6కి వెళ్తే 7 అవుద్ది, మన పని అవుతుంది. 2 వల్ల 8 అవుద్ది, పని అవుతుంది. 3 వల్ల 9 అవుతుంది, పని అవుతుంది. 10 అవ్వాలంటే 4,6. ఓకే, నెక్స్ట్ 5,5, నెక్స్ట్ 6,4. వీటి వల్ల ఏమవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ 11 అవ్వాలనుకోండి, 11 అవ్వాలంటే ఏం ఛాన్స్ ఉంది నాన్న, 5,6 లేదా 6,5, ఆ 2 ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం ఎన్ని, 5. మొత్తం ఇదేమో మన ఫేవరబుల్ ఈవెంట్స్ 5 ఈవెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 36. సో మన క్యాన్సిల్ చేయడానికి ఏమవుతుంది, ఆన్సర్ 5/36. 2 పాచికలు ఒకేసారి దొరికిస్తే వాటి అంకెల లబ్ధం సరి సంఖ్య అవ్వాలంట. ఇక్కడ ప్రతి క్వశ్చన్లోని ఫార్ములా అదే, కానీ ఆలోచించే విధానం మారిపోవాలి. అసలు ఏంటి సార్ పాచికలు మల్టిప్లై చేస్తే సరి సంఖ్య రావడం ఏంటంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనకి ఎన్ని ఉంటాయినా 2 పాచికలు వేసానంటే 1,1 ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 1,1, 1,2, 1,3 అలా వెళ్ళిపోయి ఎక్కడ దాకా వెళ్తాను, 6,4, 6,5, 6,6 అలా వేసినప్పుడు ఇప్పుడు 1 into 1 చేశాను అనుకోండి, ఎంత వస్తుందమ్మా, ఆడ్ వస్తుంది. 1 into 1 1 ఆడ్ నెంబర్, 1 into 2 2 ఇది ఈవెనే, 1 into 3 మళ్ళీ ఆడ్, 1 into 4 ఈవెన్, 1 into 5 ఆడ్, 1 into 6 మళ్ళీ ఈవెన్. అంటే ఏంటి, 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని ఈవెన్ వచ్చాయమ్మా, 3 వచ్చాయి. ఎందుకు, ఓన్లీ 1 అనేది ఆడ్ నెంబర్, ఆడ్తో మల్టిప్లై చేస్తే ఆడే వస్తుంది. బట్ 1 అనేది ఆడ్ కాబట్టి 2తో మల్టిప్లై చేసిన మాత్రం ఏమొచ్చింది, ఈవెన్ వచ్చింది. అంటే ఆడ్ని ఈవెన్తో మల్టిప్లై చేస్తే ఈవెన్ వస్తుంది. ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, ఆడ్ ఇంటూ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. కానీ ఈవెన్ని ఈవెన్తో మల్టిప్లై చేసి అనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఏమొస్తుంది, ఈవెన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ 1 ఆడ్, 3 ఆడ్, 5 ఆడ్, 1తో స్టార్ట్ అవుద్ది, తర్వాత 3తో స్టార్ట్ అవుద్ది, తర్వాత 5తో స్టార్ట్ అవుద్ది. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, మొత్తం ఎన్ని వచ్చాయి, 9 వచ్చాయి. అలా తర్వాత 2తో స్టార్ట్ అయ్యే సిరీస్లో మొత్తం అన్నీ ఈవెనే, అవి ఒక 6. 4తో స్టార్ట్ అయ్యేది మొత్తం అన్నీ ఈవెనే, అవి ఒక 6. 6తో స్టార్ట్ అయ్యేది అవన్నీ ఈవెనే, అవి ఒక 6. అంటే 6 + 6 + 6 18, ఈ యొక్క 9 ఉన్నాయి. ఎంత అయింది నాన్న, 27. ఈ 27 కూడా మనకి లబ్ధం చేస్తే ఎంత వస్తుంది, సరి సంఖ్య వస్తుంది. మరి మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉంటాయి, 36. ఇందులో కూడా 9 క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ 3/4. ఆన్సర్ ఎంతమ్మా, 3/4. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1 నుంచి 20 దాకా సంఖ్యలు రాసిన టికెట్స్ బాగా కలబోసి యాదృచ్ఛికంగా ఒక టికెట్ తీస్తే వచ్చే సంఖ్య 3 యొక్క గుణిజం కావడానికి సంభావ్యత ఎంత. 1 నుంచి 20 లోపు 3 యొక్క గుణిజాలు ఏంటమ్మా, 3 పోవాలంటే ఇంకో 3 పోతుంది, తర్వాత 6 పోతుంది, తర్వాత 9, 12, 15, 18 ఇవే కదా. ఇవి అన్నింటిలోనే 3 పోతుంది. ఎన్ని ఉన్నాయి నాన్న, 1, 2, 3, 4, 5, 6. ఈ 6 మన యొక్క ఫేవరబుల్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, 1 నుంచి 20 వరకు అంటే 20 ఉంటాయి. సో ఇప్పుడు మన కావాల్సిన 6 వచ్చేదేమో 20. సో క్యాన్సిల్ చేశాను అనుకోండి, 3/10, 3/10 ఇలా ఆప్షన్ పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ 1 నుంచి 20 దాకా సంఖ్యలు రాసిన టికెట్లను బాగా కలబోసి యాదృచ్ఛికంగా ఒక టికెట్ తీస్తే వచ్చే సంఖ్య 3 లేదా 5 యొక్క గుణిజాలు అవ్వాలంట. 3 యొక్క గుణిజాలు ఏంటి, 3, 6, 9, 12, 15, 18. 5 యొక్క గుణిజాలు ఏంటి నాన్న, 5, 10, 15, 20. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 + 1, 2, 3, 4. కానీ సరిగ్గా చూడండి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. 15 రెండాట్లో ఎలా ఉంది నాన్న, కామన్గా ఉంది. అప్పుడు కామన్గా ఉంది కాబట్టి ఒకసారి తీసేయాలన్నమాట, -1 బై ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 నుంచి 20 అంటే టోటల్ అవుట్కమ్స్ 20. ఆన్సర్ 9/20. మీరు చాలామంది ఏం చేస్తారంటే, ఇది మనకు ముందే చెప్పాను, ఆర్ అంటే ప్లస్ చేయాలి, అండ్ అంటే ఇంటూ చేయాలి. మనకి ఎప్పుడు కూడా పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో కానీ ప్రాబిలిటీలో కానీ ఆర్ కనిపిస్తే ప్లస్ చేయాలి నాన్న, లేదా అని పదం వస్తే ప్లస్ చేయాలి. సో ప్లస్ చేశాను. మరి -1 ఎందుకు చేస్తారు సార్ అంటే, 15 అనేది ఇక్కడ ఒకసారి 2 సార్లు కౌంట్ చేసేస్తున్నాను కాబట్టి ఒకసారి తీసేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్, ఒక లాటరీలో 10 బహుమతులు, 25 ఖాళీలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా టికెట్ తీస్తే బహుమతి రావడానికి సంభావ్యత ఎంత అంటే, నార్మల్గా లాటరీలో ఎన్ని టికెట్స్ ఉన్నాయండి, 10 + 25 35 ఉన్నాయి. అందులో మనకి ఏం కావాలి, బహుమతి ఖచ్చితంగా రావాలి. బహుమతి రావాలంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 10 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మొత్తం టికెట్స్ ఏదైనా తీయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 35 ఉన్నాయి. అంటే మన ఫేవరబుల్ 10, వాడి ఫేవరబుల్ 35. సో ఆన్సర్ 10/35.
కానీ యాక్చువల్లీ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా చేసుకోవాలండి. 35 నుంచి ఒకటి తీయడానికి 35 C1 అంటారు. ఇప్పుడు మనం 10 బహుపదులు కావాలి కాబట్టి 10 C1 ఇది ఫార్ములా. ఇందాక నుంచి చెప్పట్లేదు, ఎందుకంటే ఒకదానికి C1 వేయాల్సిన పని లేదు, కాంబినేషన్ అనేది థాట్ అక్కర్లేదు. 2, 3 ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా C1 C2లకు వెళ్ళిపోతాం. ఓకే, నేను చూడండి మన మొత్తం ఈవెంట్స్ ఇన్ని 35 C1, మనకు కావాల్సిన 10 బహుమతులు కాబట్టి 10 C1. సో చేస్తే 10/35. సో ఇందులో ఏం పోతుంది అన్న 5 పోతుంది, 2/7 ఆన్సర్ సి. నెక్స్ట్ 52 మొక్కలను ఒక పేక కట్టలోంచి ఒక మొక్క తీసివేస్తే అది ఫేస్ కార్డ్ అవ్వడానికి సంభావ్యత ఎంత? సార్ ఫేస్ కార్డ్ అంటే ఏంటి అంటే, ఫేస్ కార్డ్ అంటే ఒక బొమ్మ ఉంటుంది కదండి. మనం ఆల్రెడీ పేకలో ఏమేమి ఉంటాయో చెప్పుకున్నాం. కింగ్స్ అని, క్వీన్స్ అని, జాకీస్ అని, మనం ఆస్ అని చెప్పుకున్నాం కదా. మనం వీటిని ఏమని పిలుస్తారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. అలాగా డైమండ్లోనే 4 ఉంటాయి, ఆర్ట్లోనే 4 ఉంటాయి, స్పేడ్లోనే 4 ఉంటాయి, కల్వర్లోనే 4 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. అంటే ప్రతి 13లోని 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయండి. 4 + 4 + 4 + 4 ఎంత అయింది? 16. టోటల్ కార్డ్స్ ఎన్నమ్మా? 52. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 16/52. ఇంకా బాగా చెప్పాలంటే ఎలారా? 16 C1/52 C1. సో చేశాను. ఇందులో 4 పోతుంది. ఎన్నిసార్లు? 4/13 ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్ చూడండి, 52 మొక్కలు ఉన్న ప్యాకెట్ నుంచి ఒక మొక్క యాదృచ్ఛికంగా తీస్తే అది ఎరుపు మొక్క లేదా కింగ్ కావడానికి సంభావ్యత ఎంత అంటాడు. అంటే నువ్వేం చేస్తావు నాన్న, ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో 52 కార్డ్స్ ఉన్నాయి. ఆ 52 కార్డ్స్లో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. వీడేం చెప్తున్నాడు? తీస్తే అది ఎరుపు మొక్క అవ్వాలి, రెడ్ అవ్వాలి. సో రెడ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మన దగ్గర? 26 C1 లేదా అంటే ప్లస్. వాడేమంటున్నాడు? కింగ్ అవ్వాలంటున్నాడు. యాక్చువల్లీ కింగ్స్ ఎన్ని ఉంటాయినా? మొత్తం ఓవరాల్ ప్యాక్లో 4 కింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ వాడేసాను కదా, ఈ 26లో కూడా కింగ్స్ వచ్చాయి. ఇది తీసేయండి. ఇంక ఇక్కడ ఎన్ని కింగ్స్ ఉంటాయి? 2 కింగ్స్ ఉంటాయి. ఆ 2 కింగ్స్ నుంచే ఒకటి తీయాలి. 2C1 బై మొత్తం కార్డ్స్ ఎన్ని? 52 C1. లేదా చాలామంది ఏం చేస్తారంటే ఇందులో 26ను మిగిలిపోయిన ఒక 2 మొత్తం కలిపితే ఎంత? 52 వేసేసుకున్నాం అనుకోండి. 28/52. నన్ను ఇందులో 4 పోతుందిరా. ఇది 7 టైమ్స్, ఇది 13 టైమ్స్ ఆన్సర్ సి. ఓకేనా? సో ఇక్కడ బాగా చూడమ్మా, వాడు ఒక మొక్క యాదృచ్ఛికంగా తెస్తే 52 ఛాన్సెస్ ఉన్నాయి కింద వేసుకున్నా. కానీ అది ఎరుపు లేదా కింగ్ అవ్వాలన్నాడు. ఎరుపు కార్డ్స్ రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయినా మనకి? 26 ఉంటాయి వేసుకున్నాను. మరి ఇంకా కింగ్స్ ఎన్ని ఉంటాయి? ఆల్రెడీ ఇక్కడ 2 కింగ్స్ అయిపోయాయి. మిగిలిన ఎన్ని ఉంటాయి? బ్లాక్లో స్పేడ్లో ఒకటి, కల్వర్లో ఒకటి ఉంటాయి. ఆ 2 తీసుకున్నాను. 2C1. సో సింప్లిఫై చేస్తే 28/52, సింప్లిఫై చేస్తే 7/13. ఇలా ప్రాబబిలిటీలో ప్రతి సమ్ము చేసేటప్పుడు ఖచ్చితంగా లాజిక్ ఉండాలి. ఓకేనా? ఏంటి ఆ లాజిక్ అనుకున్నాం అనుకోండి. ఒకసారి చూద్దాం. 52 మొక్కలు ఉన్న ఒక ప్యాకెట్ నుంచి ఒక మొక్క తీసేస్తే అది క్లబ్ క్వీన్, క్లబ్ అన్నా కల్వర్ అన్నా ఒకటేమా, క్లబ్ క్వీన్ లేక హార్ట్ కింగ్ అవ్వడానికి సంభావ్యత ఎంత అంటాడు. నువ్వు జనరల్గా ఎన్ని కార్డ్స్ తీస్తున్నావు? ఒక మొక్కే తీస్తున్నావు. ఎన్ని కార్డ్స్ ఉంటాయి నార్మల్గా? 52 కార్డ్స్ ఉంటాయి వేసాను. అందులో ఒకటి ఏంటి? క్లబ్ క్వీను, ఇంకోటి హార్ట్ కింగ్. సో అయితే క్లబ్ క్వీన్ అవ్వాలంటున్నాడు. క్లబ్స్ యాక్చువల్లీ 13 ఉంటాయండి. అందులో క్వీన్స్ ఓన్లీ ఒకటి ఉంటుంది. అందులోంచి ఒకటి తీయాలి. అంటే ఛాన్స్ 1 ప్లస్ ఇంకోటి ఏంటమ్మా? హార్ట్ కింగ్ అంటున్నాడు. లేదా అన్నాడు కాబట్టి ప్లస్ వేసాను. హార్ట్లో కింగ్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటాయి. నువ్వు ఆ ఒకటి నుంచి ఒకటి తీయాలి 1. సో ఒక దాని నుంచి ఒకటి తీసాను కాబట్టి చాయిస్ ఒకటే ఉంటుంది. సో ఆన్సర్ 2/52. సింప్లిఫై చేశాను అనుకోండి 1/26 ఆప్షన్ సి. నెక్స్ట్ 52 మొక్కల ప్యాక కట్ నుంచి యాదృచ్ఛికంగా ఒక మొక్క తెస్తే 10 కానీ స్పేడ్ కానీ అవ్వడానికి సంభావ్యత ఎంత? 10s అవ్వాలి లేదా స్పేడ్ అవ్వాలంట. జనరల్గా స్పేడ్స్ ఎన్ని ఉంటాయని చెప్పండి? 13 ఉంటాయని చెప్పుకున్నాం. సో 13 ఆప్షన్స్. లేదా ఇంకోటి ఏమవ్వచ్చు? 10 అవ్వచ్చు. ఆల్రెడీ స్పేడ్స్లో ఒక 10 అయిపోయింది కదా, ఎందుకంటే ప్రతి సెట్లోనే ఒక 10 ఉంటుంది అన్నాం. ఒక 10 అయిపోయింది. జనరల్గా మొత్తం ఎన్ని 10s ఉంటాయి? 4 ఉంటాయి. ఇందులో ఒకటి పోయింది కాబట్టి ఇంకెన్ని ఉంటాయినా? 3 ఒకటైతే ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్. ఆన్సర్ 16/52 చేస్తే 4/13 ఆప్షన్ ఏ. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైపోతే కాన్సెప్ట్ మళ్ళీ ఇంకోసారి వినండి. 52 ప్యాకెట్ నుంచి ఒక ముక్క తీసి అది అయితే ఏమంటున్నాను? డైమండ్ కానీ లేదా కింగ్ కానీ అయితే ఒక డైమండ్ అవ్వాలంట. ఒక డైమండ్ అవ్వాలి లేదా కింగ్ అవ్వాలి. నార్మల్గా డైమండ్స్ ఎన్ని ఉంటాయినా? 13 ఉంటాయి. అందులో కింగ్ ఒకటి పోయింది. లేదా కింగ్ అవ్వాలంటే ఇంకా కింగ్స్ ఎన్ని మిగిలే? 3 ఉన్నాయి. సో ఆన్సర్ 3. టోటల్ ఎన్ని? 52. సో 52 చేశాను అనుకోండి. 16/52 అంటే తెలుసు కదా, ఆన్సర్ 4/13 ఆప్షన్. నెక్స్ట్
52 ముక్కల నుంచి ఇక్కడి నుంచి వచ్చాయి. 2 ముక్కలు తీయడం అనేది మనకు కొంచెం కాన్సెప్ట్ బాగుంటుందండి. 52 ప్యాకెట్ నుంచి 2 ముక్కలను ఒకేసారి యాదృచ్ఛికంగా తీస్తే అవి 2 కింగ్స్ అవ్వడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. అవి 2 కింగ్స్ అవ్వడానికి యాక్చువల్లీ నువ్వు ఏం చేస్తావు అంటే నాన్న 2 కార్డ్స్ చేస్తావు. అది టోటల్ ఎలా ఉంటుంది, 52 నుంచి 2 కార్డ్స్ సెలెక్ట్ చేయడు, 52C2. 52 అంటే 52C2 అది ఓకే. తర్వాత ఏం చేస్తాను, 2 కింగ్స్ రావాలంట. యాక్చువల్లీ కింగ్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఆ 4 నుంచే సెలెక్ట్ చేస్తేనే 2 కింగ్స్ వస్తాయి. మిగతా అన్నిటి నుంచి కింగ్స్ సెలెక్ట్ చేస్తే కింగ్స్ వస్తాయని గ్యారెంటీ లేదు కదా. మనకి కింగ్సే రావాలంటే మామూలుగా ఎన్ని కింగ్స్ ఉన్నాయన్నా, 4 ఉన్నాయి. ఆ 4 నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి. అది ఫేవరబుల్, ఇది టోటల్. సో 4C2 అంటే ఏం చెప్పాను నేను, 4 × 3/2 × 1 బై 52C2 అంటే 52 × 51/2 × 1. నన్ను ఈ 2 × 1 ఈ 2 × 1 పోయిందిరా అంటే ఇప్పుడు ఏమొచ్చింది, 4 × 3/52 ఎంత 51. 4 ఇందులో 13 టైమ్స్ పోతుందిరా, 3 ఇందులో 17 టైమ్స్ పోతుందిరా. మల్టిప్లై చేస్తే 1/221 ఎంత వచ్చిందన్నా, 221. ఇలా చేయాలి. అంటే ఏంటి, 2 ముక్కలు ఒకేసారి తీస్తే అది 2 కింగ్స్ రావాలి. ఈ 2 కింగ్స్ రావడానికి ఏం చేయాలి, ఉన్న 4 కింగ్స్ నుంచే సెలెక్ట్ చేస్తాం. అది మన ఫేవరబుల్ ఈవెంట్. 52C2 ఎందుకు చేశారంటే టోటల్ ఈవెంట్స్ ఏంటి, ఉన్నవి 52 కార్డులు, అందులో 2 కార్డులు తీసాను, దాని కాంబినేషన్ అంటాం. ఏంటి కాంబినేషన్, 52C2. ఉన్నవి 4 కింగ్లు, అందులో 2 కింగ్లు కావాలి, కాంబినేషన్ అంటాం. ఏమవుతుంది, 4C2. ఇది ఫేవరబుల్, ఇది టోటల్. ఫేవరబుల్ బై టోటల్ వేస్తేనే ప్రాబిలిటీ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇలా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, 52 ముక్కలను ఒక ప్యాకెట్ నుంచి యాదృచ్ఛికంగా 2 ముక్కలు ఒకేసారి తీస్తే ఒక స్పేడు, రెండోది హార్ట్ కావాలంట. అంటే ఒకటి స్పేడ్ అవ్వాలి, రెండోది హార్ట్ కావాలి. ఓకే, టోటల్ ఎప్పుడు కూడా ఫార్ములా ఏంటన్నా, 52C2. అందులో ఒకటేమవ్వాలి, స్పేడ్ అవ్వాలి. ముందు స్పేడ్ తెద్దాం. స్పేడ్స్ ఎన్ని ఉంటాయినా, 13 ఉంటాయి. అందులోంచి ఒకటే రావాలి, 2 కాదు, ఒకటే స్పేడ్ రావాలి. సో 13C1. రెండోది ఏమవ్వాలి, హార్ట్ రావాలి. హార్ట్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. అందులోంచి ఒకటి. ఇప్పుడు చూడండి, మధ్యలో ఏం పెట్టాను నేను, ఇంటూ పెట్టాను. ఇంటూ అంటే ఏంటి, అండ్ అన్నాను. సో ఒక స్పేడు మరియు ఇంకోటి హార్ట్, స్పేడు హార్ట్ సరిపోయా. 13C1 30C1. 13C1 అంటే వాల్యూ 13 రా. 13C1 అంటే వాల్యూ 13. ఎందుకంటే ఎప్పుడైనా సరే NC1 అంటే ఎప్పుడు కూడా ఎన్ఏ. NC1 అంటే వాల్యూ ఎంతనా, ఎన్. సో ఇప్పుడు బై 52C2 అంటే చెప్పుకున్నాగా, 52 × 51 ఎంత వేసుకోవాలి, 2 × 1 వేసుకోవాలి. నా 1 ఎలాగా 1. సో 2 52 ఎన్ని సార్లు పోద్ది, 26 టైమ్స్. సో ఏమొచ్చిందమ్మా, 13 × 13/26 × 51. నన్ను 13 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 13 ఇక్కడ ఎక్కడ పోదు కాబట్టి ఎంత చేస్తాం, 13/2 × 15 102. ఎంతమ్మా, 2 × 15 102. సో ఇప్పుడు నెక్స్ట్, 52 ముక్కలు ఉన్న ప్యాకెట్ నుంచి ఒకేసారి 2 ముక్కలు తీస్తే అవి 2 ఎర్రవి కానీ 2 కింగ్స్ కానీ అవ్వడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. 2 ఎర్రవి అవ్వాలి లేదా 2 కింగ్స్ అవ్వాలి. జనరల్గా ఇప్పుడు ఎప్పుడు కూడా కింద 2 తీస్తున్నా కాబట్టి 52C2 అది ఇబ్బంది లేదు. పైకి వచ్చేప్పటికే 2 రెడ్ అవ్వాలన్నాడు. రెడ్ ఎన్ని ఉంటాయినా, 26 ఉంటాయి. అందులోంచి నువ్వు ఏం సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి. అంటే సెలెక్ట్ చేసాం అనుకోండి, ఎంత అవుద్ది, 26C2. లేదా 2 రెడ్లు ఉండాలంటున్నాడు, లేదా 2 రెడ్లు ఉండాలంటున్నాడు. మొత్తం రెడ్స్ ఎన్ని, అదే సారీ 2 కింగ్స్ ఉండాలన్నాడు. మొత్తం కింగ్స్ ఎన్ని, 4C2 మైనస్. ఎందుకు సార్ మైనస్ చేస్తున్నారంటే మరి ఆల్రెడీ ఇందులోని 2 కింగ్స్ వాడేసాను. 26C2 అంటే ఇక్కడ కూడా 2 రెడ్ కింగ్స్ ఉంటాయి. మరి 2 రెడ్ కింగ్స్ ఇక్కడ యూజ్ చేస్తాను కాబట్టి ఏం చేయాలి నాన్న, 2C2 అది తీసేయాలి. అంటే ఇక్కడమో ఓన్లీ రెడ్ తీసుకున్నా, ఇక్కడ ఓన్లీ కింగ్స్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 రెడ్లో కామన్గా ఉన్నాయి, రెడ్ అండ్ కింగ్. రెడ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి, 2 ఉంటాయి. అందులో నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి, 2C2. సో చెప్పండి అమ్మా, అన్నింటిలోని 26C2 అంటే 26 × 25/2 × 1 ప్లస్ 4C2 అంటే 4 × 3/2 × 1 మైనస్ 2C2 అంటే 2 × 1/2 × 1 బై 52C2 అంటే 52 × 51/2 × 1. నాకు తెలిసి 2 × 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మీరు చేయాల్సిందల్లా ఏంటన్నా, 26 × 25 చేసి ప్లస్ 4 × 3 చేసి మైనస్ 2 చేసి బై అంతా ఏం చేయాలి, 52 × 51తో డివైడ్ చేస్తే నీకు ఒక మంచి ఆన్సర్ ఏదైతే కావాలనుకున్నావో ఆ ఆన్సర్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే అది నీకు మనకు కావాల్సిన సంభావ్యత. సో మీరు చేసుకోండి.
నెక్స్ట్ మోడల్ కాదు, నెక్స్ట్ సమ్ ఏముంది అన్నాం అనుకోండి. ఈ ఓకే, మళ్ళీ కొత్త మోడల్ ఏంటమ్మా, 6 నలుపు 8 తెలుపు బంతులను సంచిలో ఉన్నాయి. ఒక బంతి యాదృచ్ఛికంగా తీసుకుందాం, అది తెల్లది కావడానికి సంభవితంట. టోటల్ బాల్స్ ఎన్ని నాన్న, 6 + 8 ఎంత అవుతాయి, 14. నువ్వు ఒకటే కదా సెలెక్ట్ చేసావు, అందువల్ల కింద C1 కూడా వేసుకోకలేదు, ఎందుకంటే NC1 వాల్యూ అన్నని చెప్పుకున్నాం కదా. 14 అనేది టోటల్ ఈవెంట్స్. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటమ్మా, అది తెల్లబంతి కావాలి. తెల్లబంతి కావాలంటే తెల్లబంతులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. సో మనకి 8 ఫేవరబుల్ ఉన్నాయి. మొత్తం వాడికి 14 ఉంటే మనకి ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి నాన్న, 8 ఉన్నాయి. సో 8. సో సింప్లిఫై చేస్తే 2/7 4/7. ఎందుకు, ఇందులో 2 4 టైమ్స్, ఇందులో 7 టైమ్స్ పోతుంది కాబట్టి ఆన్సర్ 4/7. నెక్స్ట్ 5 ఆకుపచ్చ 4 పసుపు 3 తెలుపు గోళీలు గోళీలు అంటే మనం ఏదైతే బంతులు ఉంటున్నామో ఆ బంతులు పెట్టిలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా 3 గోళీలు తీస్తే అవి ఒకే రంగువి కావడానికి సంభావ్యత ఎంత, ఒకే రంగువి కావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. మనం నార్మల్గా ఎన్ని తీసావు నాన్న, 3 తీసావా, ఒకేసారి యాదృచ్ఛికంగా 3 గోళీలు తీస్తే అవి ఒకే రంగువి కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. 3 తీసినప్పుడు ఏమవుద్ది చూడండి, 5 + 4 ఎంతమ్మా, 9 9 + 3 12 అంటే 12C3. ఇప్పుడు 3 ఒకే రంగువి కావాలి అంటే తీస్తే అవన్నీ ఏం తీయాలి, ఆకుపచ్చ తీయాలి, లేదా పసుపు తీయాలి అంటే 4C3, లేదా తెలుపు తీయాలి. ఈ 3 ఆప్షన్లు ఉంటాయి. either 5C3 అవుతుంది, లేదా 4C3 తీసుకోవాలి, లేదా అంటే నువ్వు మొత్తం ఆకుపచ్చ కావాలనుకోనుకోండి 5C3, మొత్తం పసుపే కావాలనుకున్నావు అనుకోండి 4C3, మొత్తం తెలిపే కావాలనుకున్నాను 3C3. ఇందులో ఇది కానీ ఏదో ఒకటే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇది లేదా అన్నప్పుడు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయాలి నాన్న. 5C3 చేసినప్పుడు ఎంత వస్తుందంటే, జనరల్గా 5C3 చేసాం అనుకోండి, విడివిడిగా చేద్దాం. 5 × 4 × 3 ఎంత నాన్న, 3 × 2 × 1 నాన్న. 3 పోయి ఇందులో 2 పోతే ఎంత వస్తుంది, 10 రా. ప్లస్ నాన్న 4C3 చేసాం అనుకోండి, 4C3 అన్న 4C1 అన్న ఒకటే అంటే 4 వస్తుంది అక్కడ. ప్లస్ 3C3 అంటే 1 అమ్మ బై నాన్న. 12C3 చేశాను అనుకోండి, 12 × 11 × 10 బై 6. 3C3 అంటే 3 × 2 × 1 నాన్న. ఇది 2 టైమ్స్ పోయింది అనుకోండి, 22 10 అంటే 220. మొత్తం ఎంత వచ్చింది నాన్న, 15/220. అన్నిట్లో 3 పోతుంది, అదే 5 పోతుంది. 5 పోయిందంటే 3/44. సో 3/44 ఆప్షన్ 1లో ఉంది. ఇంత కష్టపడి లెక్క చేస్తాం, ఆప్షన్ పెట్టిన బాగుండేది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 తెలుపు నీలం ఎరుపు నీలం రంగుల బంతులు ఒక సంచిలో ఉన్నాయి. సంచి నుంచి 3 బంతులు అతిరిక్తంగా తెస్తే అవన్నీ ఎర్ర రంగులో ఉండడానికి సంభవిత అంట. అవన్నీ ఎరుపు రంగులో ఉండాలంటే మనం ఏం సెలెక్ట్ చేయాలి, ఎరుపు నుంచే సెలెక్ట్ చేయాలి. అంటే ఆన్సర్ 5C3 మొత్తం ఏంటన్నా 5 + 4 9 9 + 6 15 15C3. అప్పుడు ఎంత అవుతుంది, 5 × 4 × 3 బై 3 × 2 × 1. ఎందుకంటే C3 అంటే ఇలా చేయాలి బై ఆల్రెడీ మన పెర్మిటేషన్లో చెప్పుకున్నాం, లేకపోతే అది ఒకసారి వీడియో చూడండి. 15 × 14 × 13 బై 3 × 2 × 1 నాన్న. 3 × 2 × 1 3 × 2 × 1 పోయింది అనుకోండి, ఎంత వస్తుంది, 5 × 4 × 3 బై 15 × 14 × 13. సో క్యాన్సిల్ చేద్దాం, ఇది ఎందుకు వస్తుందని నమ్మకలేదు. 5 3 15 పోయింది, ఇందులో 2 టైమ్స్, ఇందులో 7 టైమ్స్ అనుకుందాం. సో ఆన్సర్ 2/7 × 13 91 వచ్చేసింది బాబాయ్, 19. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏంట్రా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత వీడియో అయిపోయింది అప్పుడే, వీడియో సరిపోతుంది అమ్మ. 6 తెలుపు 4 ఎరుపు బంతులు సంచిలో 3 బంతులు యాదృచ్ఛికంగా తీస్తే ఒకటి ఎరుపుది, మిగతా 2 తెలుపు అవ్వాలంట. అమ్మ నేను సింప్లిఫై చేయను, మీరే చేసుకోండి. మొత్తం ఎన్ని 10 నుంచి నువ్వు ఎన్ని తీసావు 3 అంటే 10C3. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడు, 2 తెలుపు ఒకటమ్మో ఎరుపు అవ్వాలి అంటే ఒకటి ఎరుపు నుంచి సెలెక్ట్ చేయాలంటే ఎన్ని ఉన్నాయి, ఎరుపులు 4 ఉన్నాయి. 4 నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలంటే 4C1 అయిపోయిందా. 3 సెలెక్ట్ చేయాలి, ఒకటే సెలెక్ట్ చేస్తాం, ఇంకా 2 సెలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి, తెలుపు నుంచి. అందువల్ల ఇంకా పని అవ్వలేదు కాబట్టి 6C2 ఇంటూ చేయాలి, ప్లస్ చేయకూడదు. ప్లస్ ఎప్పుడు మొత్తం పని అయిపోయి ప్లస్ ఇంకో పని చేద్దాం అనుకున్నాం. ఇక్కడ పూర్తిగా పని అవ్వలేదు కాబట్టి ఏం చేస్తాం, ఇంటూ చేస్తాం. దాన్ని సింప్లిఫై చేసుకో ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, 2 ఎరుపు 3 ఆకుపచ్చ 2 నీలం బంతులు సంచిలో ఉన్నాయి. 2 బంతులు యాదృచ్ఛికంగా తీస్తే ఏది నీలం రంగుది కాకపోవడానికి సంభవిత అంటే ఇక్కడ నీలం రంగే రాకూడదమ్మా. అంటే ఏం చేయాలి, ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు, స్పేస్ ఉంది కాబట్టి చెప్తున్నాడు అంతే. ఎన్ని ఉన్నాయి, 2 + 3 5 5 + 2 7 7 నుంచి నువ్వు ఎన్ని సెలెక్ట్ చేస్తావు, 7C2 బై వాడు ఏమడుగుతున్నాడమ్మా, నీలం రంగుది కాకూడదు అంటున్నాడు.
నీలం రంగు రాకూడదంటే ఏమవ్వచ్చు, అది ఎరుపుదన అవ్వచ్చు లేదా ఆకుపచ్చ అని అవ్వచ్చు. ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? 5C2. సో చేశాను అనుకోండి, 5x4/2x1/7x6/2x1. ఎప్పుడైనా ఇక్కడ 2 ఇక్కడ 2 ఉందనుకో, డైరెక్ట్గా 5x4/7x6 వేసేసుకుంటే చాలు, ఇంక ఇవి వేసుకోకర్లేదు. పోనీ వేస్తారు కాబట్టి కొడదాం. ఇప్పుడు ఎంత అయింది నాన్న? ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. ఆన్సర్ 10/21. ఇది ఒక విధానం, ఇది ఒక విధానం. ఇలా చేస్తాం సార్. మరి అలా కాకుండా మరి ఇంకోటి ఏమైనా ఉందా సార్ అంటే, ఉంది కానీ చెప్పను, మీరు ఇదే చేసుకోండి. ఓకే. అమ్మో ఎలా ఉన్నాయా? నెక్స్ట్ 8 ఎరుపు 7 నీలం అండ్ 6 ఆకుపచ్చ బంతుల సంచి నుంచి 2 బంతులు తీసినప్పుడు అవి ఒకే రంగు కావడానికి సంభావిత ఎంత అన్నాడు. అమ్మ తీసింది ఎరుపు నీలం ఆకుపచ్చ, 2 బంతులు తీసినప్పుడు అవి ఒకే రంగు కావాలి. నువ్వు తీసింది 2 కాబట్టి ముందు కింద ఎప్పుడు ఏముంటుంది? 8 + 7 15, 15 + 21, 21C2. ఒకే రంగు చెందాలంటే అయితే అవి ఎరుపు అవ్వాలి, లేదా నీలం అవ్వాలి, లేదా ఆకుపచ్చ అవ్వాలి. నా నోట్లో లేదా అని వచ్చిందంటే లేదా అన్న చోట ప్రతిసారి ప్లస్ పెట్టాలి. అంటే 8 నుంచి 2 తీసుకుంటా, 8C2 + 7C2 + 6C2. సింప్లిఫై చేస్తే నీకేమవుతుంది నాన్న? మనకి ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, జాగ్రత్త చేసుకో. అరే కరెక్టే కదా, 15, 21. ఈ ఆప్షన్లో ఏదో 21 ఉంది కదా, రెండట్లో ఏదో వస్తుందండి. చూద్దాం. 10 నలుపు. మా సింప్లిఫై చేయగలరు కదా, ఎందుకంటే విషయం ఏం కాదు. దీన్ని 8 × 7/2 × 1 అని వేసుకుంటాం. 2 × 1 కింద పోతుంది కాబట్టి వదిలేండి. 7 × 6 + 6 × 5/21 ఎంతనైనా 20. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, అది మనకు కావాల్సింది. ఓకే. నెక్స్ట్ 10 నలుపు 10 తెలుపు బంతుల్లో పెట్లు ఉన్నాయి. 2 బంతులు తీసినప్పుడు ఒకే రంగువి కావడానికి సంభావిత ఎంత? ఒకే రంగు కావాలంటే అయితే మొత్తం 10 నలుపు అవ్వాలి, లేదా మొత్తం 10 నలుపు అవ్వాలి. మొత్తం ఏం చేసుకుంటాం? అక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి? 20 ఉన్నాయి. ఆ 20 నుంచే మనం 2 బంతులు తీసుకుంటాం. ఇది టోటల్, ఇది ఫేవరబుల్. సో చేస్తే నీకు ఓకే చేస్తానులేండి. 10C2 అంటే ఎంతమా? 10 × 9/2 + 10 × 9/2 20 × 19/2. సో చేస్తే ఎంతమా? ఇదేమో 90/2, 90/2 అంటే 90. ఇది 190. 0 0 క్యాన్సిల్ చేశాను అనుకోండి, 9/90. ఆన్సర్ 9. అంతే కదా, 9/90. టిక్ పెట్టేసి. ఓకే అమ్మ 4 ఎరుపువి 6 ఆకుపచ్చవి తెలుపు బంతులు ఉన్నాయి. అదృష్టంగా పెట్టి నుంచి ఒక బండి తీస్తే అది ఎరుపుది కానీ ఏమైనా కావడానికి ఏంది? ఇక్కడ బాధ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చేసుకుంటేనే కోపం చేస్తుంది. ఎరుపుది కానీ నీలంది కానీ, ఇక్కడ అసలు నీలమే లేదు. నీలంది ఎలా కనిపెడతామండి? పిచ్చి కాకపోతే రాసి వాళ్ళు సరిగ్గా రాయట్లేదండి, ఇంట్రెస్ట్ పోతుంది. ఆకుపచ్చని. ఓకే. సో ఎరుపుది కానీ ఆకుపచ్చది కానీ కావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. తీసింది ఎన్ని బంతులు? ఒక బంతి తీసాడండి, చాలా మంచోడాడు. సో ఎరుపుది అంటే 4 ఛాన్సెస్ ఉంటాయి, ఆకుపచ్చది అంటే 5 ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయమ్మా? 15 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్సర్ 9/15. క్యాన్సిల్ చేస్తే 3/5. ఆప్షన్లో ఆన్సర్ ఉంది కాబట్టి పెట్టేసుకోవచ్చు. ఓకే. క్లాస్లో 15 మంది బాలురు 10 బాలికలు ఉన్నారు. చేతులు నొప్పి వచ్చేస్తున్నాయండి. నాకు కాదు, మా వీడియో తీసి వాడికి. యాదృచ్ఛికంగా 3 ఎంపిక చేస్తే వారిలో ఒక బాలిక 2 బాలురు ఉండాలి. అంటే ఇక్కడ మనకు బాలికలు 1 ఉండాలి, బాలుర్లు 2 ఉండాలి. ఒక బాలిక అంటే ఎంత తీసుకొచ్చినా 10C1. 2 బాలురు ఉండాలంటే 15C2 ఇదెంతనైనా మొత్తం 25 నుంచి ఎంతమంది సెలెక్ట్ చేశాను? 3 సెలెక్ట్ చేశాను. సో చెప్పండి, 10C1 అంటే 10A, 15C2 అంటే 15 × 14/2 25C3 అంటే 25 × 24 × 23/3 × 2 × 1. సో ఇందులో 7 టైమ్స్ పోతుంది నాన్న. 3 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 6 కదా, అంటే 4 టైమ్స్ పోతుంది. అంటే ఎంత ఉందమ్మా? 10 × 15 × 7 కనిపించకపోతే వాళ్ళు జూమ్ చేసి చూడండి, ఇలా చచ్చిపోండి. 25 నాన్న ఇది ఎంత? 6 నాకే కనిపించట్లేదు. × 23 నాన్న చూడు, ఇందులో 5 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. ఈ 5 ఇందులో 3 టైమ్స్. ఈ 2 3 ఇందులో 6 టైమ్స్ పోయిందనుకో, ఆన్సర్ ఎంతమ్మా? 7/23. ఎక్కడో తప్పు చేస్తున్నాను మనం, చాలా పెద్ద తప్పు చేస్తాం. 10 ఓకే, 10C1. 15 ఇది 14 కదా, ఓకే 7 టైమ్స్. 15 × 7 ఇక్కడ ఎంత ఉందమ్మా? 25 24 23. ఇది 6 టైమ్స్ పోయింది, అంటే 25 6. ఓకే. ఇప్పుడు 10
10 ఇందులో 5 టైమ్స్, 5 ఇందులో 5 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, ఈ 5 ఇందులో 3 టైమ్స్, 2 ఇంటూ 3 6 పోయింది. ఇక ఆన్సర్ 7/23. మనం ఏం తప్పు చేయకుండా మరి ఎందుకు తప్పు జరిగింది? ఏం జరిగింది? 7/20. వీడియోలో బఫరింగ్ ఎక్కువైపోతుంది. ఒకవేళ ఇది ఎక్కడన్నా తప్పు నేను ఎక్కడ చేశానో కనిపిస్తే మీరే చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి. 3 పురుషులు, 2 స్త్రీలు, 4 పిల్లలు ఉన్న సమూహం నుంచి 4 యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తే ఖచ్చితంగా ఇద్దరు పిల్లలే ఉండడానికి సంభావ్యత ఎంత? సో ఇక్కడ మనకి చూడండి ఎంతమంది సెలెక్ట్ చేసామండి? 4 సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేస్తే వాడు ఇద్దరు పిల్లలే ఉండడానికి సంభావ్యత ఎంత అంటాడు? ఖచ్చితంగా 2 పిల్లలే ఉండాలంట. అంటే ఖచ్చితంగా 2 పిల్లలు ఉండాలి. అంటే ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తాం? 2 పిల్లల్ని సెలెక్ట్ చేస్తాం. 2 పిల్లలు కావాలంటే 4C2. ఇంకేం ఎంతమంది కావాలి? 2 పిల్లలు పోతే ఇంకో 2 కావాలి. ఆ 2 ఎవరు అవ్వచ్చు? పురుషులు అనవచ్చు, స్త్రీలు అనవచ్చు. ఆన్సర్ 5C2 బై మొత్తం ఎంతమా? 3 + 2 5, 5 + 4 9. ఈ 9 మెంబర్స్ నుంచి నువ్వు సెలెక్ట్ చేసిన ఎంతమందిని? 4. నీకేమీ ఆప్షన్స్ ఉండవు, నువ్వు 4 సెలెక్ట్ చేసి పెడతావు. బట్ వాడేం అడుగుతున్నాడు? ఒక చాయిస్ ఉంది అడిగి, అందుకే చేస్తాం. సో సింప్లిఫై చేస్తాం అనుకోండి. 4C2 అంటే ఎంతమ్మా? 4 × 3/2 × 1 ఇంటూ 5 × 4/2 × 1 బై 9 × 8 × 7 × 6 బై 4 × 3 × 2 × 1. నన్ను చూడు, 4 × 2 8 పోయిందిరా. 3 ఇందులో 2 టైమ్స్ పోయిందమ్మా. 2 ఇందులో 2 టైమ్స్ పోయిందిరా. 2 ఇందులో 2 టైమ్స్ పోయిందిరా. సో చేస్తే 2 × 3 పైన ఉంది, ఇంకా 5 × 2 కూడా ఉంది బై కింద ఏముందిరా? 9 ఉంది, 7 ఉంది, 2 ఉంది. సో పోవడానికి మన దగ్గర ఛాన్స్ ఏముంది? ఇది ఇందులో 3 టైమ్స్ పోతుందిరా. 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. సో ఆన్సర్ 10/21. మరి ఇది ముద్దుగా వచ్చింది, ఇది ఎందుకు రాలేదు? ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది, మీరు కనిపెట్టి చెప్పాలమ్మా పెట్టుకోకుండా. అండ్ నెక్స్ట్ 4 పనికిరాని వాటితో కలిపి 20 ఎలక్ట్రిక్ బల్బులు ఒక సంచిలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా 2 బల్బులు తీస్తే వాటిలో కనీసం ఒకటైనా పనికిరానిది రావడానికి, కాకపోవడానికి కాదురా, రావడానికి సంభావ్యత ఎంత? కనీసం ఒకటైనా పనికిరానిది రావడానికి సంభావ్యత ఎంత అన్నాడు అనుకోండి. కనీసం అన్నప్పుడు నీకు ఇందాక ఒక మోడల్ చెప్పాను, డైరెక్ట్గా చేస్తే కొంచెం కష్టం అవుద్ది. ఏం చేయాలంటే కనీసం ఒకటైనా పనికిరాదంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నా? 2 బల్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 బల్బులు ఉన్నాయి. కనీసం ఒకటైనా పనికి రాకూడదు అన్నాను అనుకోండి. ఇక్కడ వచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఈ 2 కూడా వేస్ట్ లేదా వేస్ట్ గుడ్డు లేదా గుడ్డు వేస్ట్ లేదా 2 గుడ్డు ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 2 బల్బులు కూడా వేస్ట్ అయ్యి ఒక వేస్ట్ ఒక గుడ్డు, ఒకటి గుడ్డు ఒక వేస్ట్ లేదా 2 గుడ్డు. అడేమన్నాడు? కనీసం ఒకటైనా పనికిరానిది కావాలంటే ఇగో ఇందులో 2 పనికిరానివి ఉన్నాయి, ఇది రావాలంట, ఇంక ఇందులో పనికిరానిది ఉంది, ఇది కావాలంట, ఇది కావాలంట. 3 ఆప్షన్స్ కావాలి. నేను ఇది ఏం కట్టకుండా ఏం చేస్తానంటే 2 పనికొచ్చి కడతాను. కట్టి ఈ 3 వాటికి ఇదేంటి? కాంప్లిమెంటరీ కదా, ఆపోజిట్ కదా. నేను వచ్చిన ప్రాబిలిటీని 1లో తీసేస్తాను, ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఏం చేస్తానన్నా? నేను దీన్ని కడతాను అంటే 2 పనిచేసి కడతాను. పనిచేసి ఎన్ని ఉన్నాయి? 4 పనికిరాని వాటితో 20 ఉన్నాయి కాబట్టి పనిచేసి ఇందులో ఎన్ని? 16. సో నేను పనిచేసి కడతాను కాబట్టి 16C2 బై మొత్తం ఎన్ని? 20C2. సో సమ్ చేశాను అనుకోండి, 16 × 15 బై 20 × 19. నన్ను 4 ఇందులో 4 సార్లు, ఇందులో 5 సార్లు, 5 ఇందులో 3 సార్లు. సార్ చేస్తే ఎంత ఉంది? 12/19. ఇది ఏంటమ్మా? 2 పనికొచ్చేవి. వాడు కనీసం ఒకటైనా పనికిరాంది కావాలన్నాడు. 2 పనికొచ్చేది కట్టాను. నేను ఇది కావాలంటే ఏం చేయాలి? 1 - 12/19 చేశాను అనుకోండి. ఆన్సర్ 19 - 12 అంటే 7/19. ఇలా కట్టాలి. లేదనుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కట్టుకొని 3 ప్లస్లు వస్తాయి. అసలు 2 పని చేసేవి, ఒక వరస్ట్ అన్నీ కలిపి చేస్తారంటే నీకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు సింప్లిఫై చేసుకోవడానికి ఇది ఒక ఫార్ములా. ఏ ఫార్ములా వాడాను నేను? P కాంప్లిమెంట్, ఈ యొక్క కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - P ఆఫ్ E. ఈ ఫార్ములా వాడాను. ఒక కాంప్లిమెంట్ కావాలంటే -1 - చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మా క్లాస్లో 30% మంది విద్యార్థులు ఇంగ్లీషు, 20% హిందీ, 10% రెండింటిని ఎంపిక చేసుకున్నారు. యాదృచ్ఛికంగా ఒక విద్యార్థిని ఎంపిక చేస్తే అతడు ఇంగ్లీష్ లేదా హిందీ ఎంపిక చేసుకోవడానికి సంభావ్యత ఎంత? అమ్మా మీకు ఈ ఫార్ములా చెప్పాను రా నేను. P ఆఫ్ A × B అంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. P ఆఫ్
ఏ ఇంటర్సెక్షన్ బి. సో దాన్ని బేస్ చేసుకున్నాం అనుకోండి, పి ఆఫ్ ఏ అంటే ఎంతమ్మా, అంటే ఏ అంటే ఇంగ్లీష్ అనుకుందాం, ఎంతమంది 30 ప్లస్ బి ఎంత 20, పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఎంత 10. సో చేస్తే ఎంత వచ్చిందమ్మా 40 కాదు 40%. సో 40% అంటే అర్థం ఏంటి 40/100 అని అర్థం. ఇంకో 0 క్యాన్సిల్ అయింది అనుకోండి, దాని ప్రాబిలిటీ ఎంతలో చెప్తాం 2/5. పర్సంటేజ్లో 40 అనేది నెంబర్ కదా, వాడి ప్రాబిలిటీ అడిగినప్పుడు ఇలా ఫ్రాక్షన్తో చెప్పాలి, అందుకే 2/5 ఇలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ 2 పాచికలను దొరిలిస్తే వచ్చిన మొత్తం స్కోరు ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. ప్రధాన సంఖ్య కావాలి అంటే 2 వాటిని కలిపితే ప్రధాన సంఖ్య రావాలి. సో 2 వాటిని కలిపిన ప్రధాన సంఖ్య ఎప్పుడెప్పుడు వస్తుందో చూద్దాం. జనరల్గా చెప్తాను చూడండి, 1,1 ప్రధాన సంఖ్య, ఎందుకంటే 1 + 1 ఎంత 2, 1,2 1 + 2 ఎంత 3, అది ప్రధాన సంఖ్య. 1,3 4 అయిపోతుంది, ప్రధాన సంఖ్య కాదు. 1,4 5 అవుతుంది, అంటే అది ప్రధాన సంఖ్య. 1,5 6 అవుతుంది, ప్రధాన సంఖ్య కాదు. 1,6 7 అవుతుంది, అది ప్రధాన సంఖ్య. అంటే 1 2 1 1 1 2 1 4 1 6 1తో స్టార్ట్ అయ్యేది. 2తో స్టార్ట్ అయ్యేది 2,1 + 3 చేస్తాను కాబట్టి 3 అవుతుంది, కాబట్టి ప్రధాన సంఖ్య. 2 + 2 4 కాదు, 2 + 3 5 మళ్ళీ అది అవుతుంది. 2 + 4 6 కాదు, 2 + 5 7 అది అవుతుంది. నెక్స్ట్ 3తో స్టార్ట్ అయ్యేది 3,1 అవ్వదు, 3,2 అవుద్ది, 3,3 అవ్వదు, 3,4 అవుద్ది, 3,5 ఏంటి 8 అవ్వదు, 3,6 9 అవ్వదు. నెక్స్ట్ 4తో స్టార్ట్ అయ్యేది 4,1 5 అవుతుంది, 4,2 కుదరదు, 4,3 7 అది ప్రైమ్ నెంబరే, 4,6 వరకు 10 అంటే అవ్వదు. నెక్స్ట్ 5తో స్టార్ట్ అయింది అనుకోండి, 5,1 అవ్వదు, 5,2 అవుద్ది, 7 అయింది కాబట్టి కలిపితే. తర్వాత 5,3 పని అవ్వదు, 5,4 9 అవ్వదు, 5,5 10 అవ్వదు, 5,6 11 అది ప్రైమ్ నెంబరే. తర్వాత 6తో స్టార్ట్ చేశాను అనుకోండి, 6,1 7 అవుతుంది, ప్రైమ్ నెంబరే. 6,2 6,3 6,4 6,5 మళ్ళీ 11 అయింది, అంటే ఇది. సో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో మొత్తం 15. ఓవరాల్ ఎన్ని ఉంటాయి టోటల్ 36. అన్నిట్లో 3 పోతుంది, ఎన్నిసార్లు 5/12 ఆప్షన్ బి. ఇది ఒక మోడల్ చూడండి, ఎక్కువ ఒకే రకానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ వస్తాయి. 75% సందర్భంలో ఏ నిజం చెప్తాడు, 80% సందర్భంలో బి నిజం చెప్తాడు. ఒకే సంఘటన వివరిస్తున్నప్పుడు వారిద్దరూ పరస్పరం విరుద్ధంగా చెప్పే సందర్భ శాతం ఎంత అంటే ఇక్కడ చూడండి, 75% ఏ నిజం చెప్తాడు అంటే 25% ఏ చెప్పడం నిజం చెప్పడం, 80% బి నిజం చెప్తాడు, 20% చెప్పడం. వారిద్దరూ పరస్పరం విరుద్ధంగా చెప్పే సందర్భ శాతం ఎంత అంటే ఏంటమ్మా, ఇప్పుడు పి ఆఫ్ ఏ నిజం చెప్పేది ఎంతమ్మా 75%, అంటే 75/100 చేస్తే ఎంత అవుతుంది 3/4. మరి దానికి ఒక కాంప్లిమెంట్ అంటే పి ఆఫ్ ఏ డాష్ అంటే అది నిజం చెప్పలేనిది ఎంత, ఇది నిజం చెప్పే ప్రాబిలిటీ, నిజం చెప్పలేని ప్రాబిలిటీ ఎంత అవుతుంది 1 - 3/4 అవుతుంది. సో చేస్తే ఎంతమ్మా 1/4. అలాగే పి ఆఫ్ బి అంటే బి నిజం చెప్పేది కావాలనుకోండి, ఎంతమ్మా 80/100. సో చేస్తే 4/5. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటి అర్థం, నిజం చెప్పలేంది, అంటే ఇప్పుడు ఏం చేయాలి 1 - 4/5. సో చేస్తే 1/5. ఇది ఏ నిజం చెప్తాడు, ఇది ఏ నిజం చెప్పడు, ఇది బి నిజం చెప్తాడు, ఇది బి నిజం చెప్పడు. వారిద్దరూ పరస్పరం విరుద్ధంగా చెప్పే సందర్భం అంటే ఏ నిజం చెప్పినప్పుడు బి ఏం చెప్పాలి, అబద్ధం చెప్పాలి. అదే అబద్ధం చెప్పినప్పుడు బి ఏం చెప్పాలి, నిజం చెప్పాలి. అంటే ఏంటి, పి ఆఫ్ ఏ చెప్పినప్పుడు పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ప్లస్ లేదా పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ పి ఇంటూ పి ఆఫ్ బి. అంటే ఏంటమ్మా 3/4 వచ్చినప్పుడేమో 1/5 వస్తుంది, లేదా 1/4 వచ్చినప్పుడేమో 4/5 వస్తుంది. ఎల్సిఎం ఎంత 20, 3 + 4. సో ఆన్సర్ 7/20. తీరా చూస్తే ఇక్కడ పర్సంటేజ్ లేదు. సార్ 7/20 ఉంది, పర్సంటేజ్ అలా చెప్తామంటే పర్సంటేజ్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ మర్చిపోయారా 100తో మల్టిప్లై చేయాలి. 20 100లో 5 times 7 × 5 35%. 75 ఎంతమా 35%. సో మనం చెప్పిన క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఆప్షన్స్లో ఆన్సర్ లేదు, లేదా మనం ఏదైనా మిస్టేక్ చేసాము, ఆల్రెడీ వీడియో పెద్ద అయిపోవడం వల్ల చెప్పట్లేదు, మీరు కొంచెం మీరే దగ్గరుండి చేసుకోండి. నెక్స్ట్ ఇది ప్రాబిలిటీ అనే చాప్టర్ అయిపోయింది. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మించి వేరే మోడల్ ఏం అడగడమా, ఇవే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.